హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 92వ భాగం. రోహిణి, మిన్ను విరిగి మీద పడ్డట్టు ఇప్పుడే వచ్చిన వార్త విన్నావా? పాపం, ఆ యోగసక్త నా కోసం వశిష్ఠ మహర్షి హోమధేనువును తీసుకురమ్మని భర్త ప్రభాసుడిని అడగగా అతను తన అన్నయ్యలతో కలిసి దానిని పట్టుకొని పాలు పితికారట. ఆ పాలే నాకు పంపించింది. వశిష్ఠ మహర్షి ఆ తప్పుకు ఆగ్రహించి వసువులందరికీ ఏదో శాపం ఇచ్చాడట. వసువులంతా బాధపడుతూ శరణు వేడుకోవటానికి అతడి ఆశ్రమానికి వెళుతున్నారని యోగసక్త పరిచారిక ఒక లేఖ వదిలి వెళ్ళింది. అందులో వారి క్షేమ సమాచారాలేవీ లేవు కాబట్టి వారు ఆపదలో ఉన్నట్లే అనిపిస్తోంది. అయ్యో, నేనెంత పాపం చేశాను! నా వల్ల వసువులంతా శాపగ్రస్తులైపోయారే. నా కోసం భర్తతో చేయకూడని పనులు చేయించిన యోగసక్త రుణమెలా తీర్చుకోగలను? వారు పొందిన శాపమేదో లేఖలో రాయలేదు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ మహర్షి ఆశ్రమం ఎక్కడ ఉందో తెలుసుకునిరా. అక్కడికి వెళ్ళి ఆ శాపాన్ని తొలగించమని లేక నాపై మరలించమని ఆయన పాదాలపై పడి ప్రార్థిస్తాను. ఈ ప్రయాణం గురించి ఎవరికీ తెలియకూడదు. ఇక నుండి నేను భోగాలని మరిచి కాషాయ వస్త్రాలు ధరించి యోగినిగా ఆ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ప్రాధేయపడతాను అని ఒక సాయంకాలము జితవతి రోహిణితో అంది. ఆ మాటలు విన్న రోహిణి విస్మయం చెంది, జితవతి, నీ కృతజ్ఞత మెచ్చుకోదగినది. కానీ ఇప్పుడు ప్రయోజనమేముంది? వశిష్ఠుల వారిని ప్రసన్నం చేసుకోవటానికి ఈ పాటికే వసువులు అతని ఆశ్రమానికి వెళ్ళి ఉంటారు. ఆయన శాంతించి ఉంటే శాప విముక్తి పొందుతారు, లేకపోతే శాపాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇప్పటికే ఏదో ఒకటి జరిగిపోయి ఉంటుంది. ఇక భూమి మీద వశిష్ఠుని ఆశ్రమం ఎక్కడుందో తెలుసుకొని అంత కష్టపడుతూ అక్కడికి వెళ్ళినా ఉపయోగమేముంటుంది? ఆలోచించు అని చెప్పడంతో తాను ఇవేమీ వినిపించుకోదలుచుకోలేదని, ఆశ్రమం ఎక్కడ ఉందో తెలుసుకుని రమ్మని, లేదంటే తన దాన్ని తాను చూసుకుంటానని ఖచ్చితంగా చెప్పడంతో రోహిణి తప్పని పరిస్థితుల్లో 4 రోజులు ఆ నగరమంతా విచారించి ఆశ్రమం ఎక్కడుందో తెలుసుకుని వచ్చి జితవతితో ఇలా అంది. రాజపుత్రి, ఆ మహర్షి ఆశ్రమము హిమాలయ శిఖరాలపై ఉన్నదని కొందరు, కాదు పర్వత పాదాల్లో ఉందని ఇంకొందరు, కాదు అయోధ్య నగరానికి దగ్గరగా ఉందని కొందరు చెప్పారు. ఏది ఏమైనా ఉత్తర దేశానికి వెళ్ళవలసిందే. అదంతా అడవులతో నిండి ఉన్న ప్రాంతం. ఏం చేద్దాం అని అడుగగా ఆ ఆశ్రమానికి వెళ్ళడం తప్ప తనకి మరో మార్గం లేదని, యోగినికి కావలసిన కాషాయ వస్త్రాలు రుద్రాక్షలు తీసుకురమ్మని గుర్రమెక్కి ఈ రాత్రికే బయలుదేరి కొంత దూరం వెళ్ళి ఆ తర్వాత సంగతి ఆలోచించుకోవచ్చని జితవతి చెప్పడంతో రోహిణి తమ ప్రయాణానికి కావలసిన వస్తువులన్నీ తీసుకుని సిద్ధం చేసుకుంది. ఆ అర్ధరాత్రి జితవతి, రోహిణి ఇద్దరు గుర్రాలెక్కి ఉత్తర దిశగా పయనమయ్యారు. జితవతి అశ్వారోహణలో శిక్షణ పొంది ఉండటంతో వారు ఆ రాత్రి చాలా దూరమే ప్రయాణించారు. అప్పుడు జితవతి, వశిష్ఠుని ఆశ్రమం ఇంకా ఎంత దూరం ఉందో, ఎప్పటికి చేరతామో, అతడు నా మాట మన్నిస్తాడా? అతని భార్య అరుంధతి మహా ఇల్లాలని చెప్పుకుంటారు. ఆమె అయినా అర్థం చేసుకోదా? దయాగుణం లేకుండా మిగిలిన మంచి గుణాలెన్ని ఉన్నా వ్యర్థమే కదా. పరోపకారం కోసం చేసిన పనికి అర్థం చేసుకోకుండా శపించటం మొదటి తప్పు. అది విన్న అరుంధతీదేవి అడ్డుకోకపోవటం రెండవ తప్పు అంటూ ఎలాగైనా సరే మహర్షితో వసువులకి శాప విమోచనం కలిగించటమో లేక తనపై మళ్లించుకోవటమో ఏదో ఒకటి చేద్దామనే నిర్ణయానికి వచ్చింది. అప్పుడు రోహిణి, సఖి జితవతి, నువ్వు చెప్పిందంతా నిజమే. మహర్షులు సహజంగా శాంత స్వభావులైనప్పటికీ అవమానం జరిగితే చాలా కోపం తెచ్చుకుంటారు. అందుకే వసువులు చేసిన దొంగతనానికి శపించారు. అదలా ఉంచితే మనమింకా ఆవగింజంత దూరం కూడా ప్రయాణించలేదు. హిమాలయాన్ని దాటాలట. ఇంతకు ముందెప్పుడు ఇంత దూరం రాకపోవడంతో నీ మొహం అప్పుడే వాడిపోయింది అంటూ ఇంకా ఏదో మాట్లాడుతున్న రోహిణి మాటలు వినిపించుకోకుండా
జితవతి కృతనిశ్చయంతో గుర్రాన్ని నడుపుతోంది. ఎక్కడా గ్రామాలు కనిపించడం లేదు. అడవిలో వెళుతూ ఉండగా ఒకచోట చల్లని మంచినీళ్లతో ఉన్న ఒక సరస్సు రమణీయంగా కనిపించింది. గుర్రాన్నాపి అక్కడ దిగి అలసట మరిచిపోయేందుకు ఆ సరస్సులో దిగి స్నానం చేశారు వాళ్ళిద్దరూ. అప్పుడు జితవతి రోహిణితో, సఖీ, ఇంతసేపైనా నాకు ఆకలి దాహం కొంచెం కూడా కలగటం లేదు. ఇదంతా వసువుల అభిమాన ఫలమేమో అంది. అందుకు రోహిణి, సందేహం ఎందుకు? నువ్వు నిన్న తాగిన పాలు సాధారణమైనవి కావు. ప్రయాణంలో కష్టనష్టాల్ని భరించలేవని ఆ యోగశక్తి అందించిన కలశంలోని దివ్యమైన పాలు తాగించాను. నువ్వు తొందరలో రుచి గ్రహించలేకపోయావు. మధురం ఎక్కువయ్యి కొంచెం తాగకుండా వదిలేశావు, గుర్తులేదా? నా తప్పుకి మన్నించు అని బదులిచ్చింది. అది విని ఆశ్చర్యపడిన జితవతి, ఆహా, ఆ పాల గొప్పదనం ఏమని చెప్పగలను? పంచభక్ష పరమాన్నాల్నే తిన్నంత తృప్తిగా ఉంది. రోహిణి, మంచి పనే చేశావు. మన ప్రయాణానికి ఇది బాగా ఉపయోగపడింది. ఇంతకీ నువ్వు తాగలేదా అని అడగగా, అమ్మా, నువ్వు విడిచిన పాలు నేను తాగాను. నీలాగే నాకు కూడా సంతృప్తిగా ఉంది అని రోహిణి చెప్పింది. అప్పుడు జితవతి రోహిణిని ఆలింగనం చేసుకొని, ఇప్పటికి మనం ధన్యులమయ్యాం. ఆకలి దాహం బాధిస్తుంటే మనం అడవుల్లో నుంచి వెళ్ళటం కష్టమయ్యేది కదా. అటువంటి కష్టం లేకుండా చేశావు. అందుకు సంతోషం అని పలికి, మరి కాసేపు ఆ సరస్సులో స్నానం చేసి తమతో తెచ్చుకున్న రుద్రాక్షమాలలు, కాషాయ వస్త్రాలు ధరించి జడలు విడదీసి యోగిని వేషములోకి మారి వశిష్ఠ మహామునిని చేరుకునేందుకు ఉత్తర దిశగా మరలా ప్రయాణాన్ని కొనసాగించారు. అలా కొన్ని రోజులు ప్రయాణించాక వారు ప్రయాగ నగరాన్ని చేరుకున్నారు. చిదానందుడు, రమానందుడు అనే ఇద్దరు బాల సన్యాసులు ప్రయాగలో యోగినీల రూపంలో సంచరిస్తున్న జితవతి, రోహిణీలను త్రివేణిలో స్నానమాడుతుండగా చూసి వారి సౌందర్యం గురించి మాట్లాడుకుంటున్నారు. వారి సంభాషణల సారాంశం ఇది. ఆ యోగిని జగన్మోహిని వలె ఉందని, నారచీర కట్టి విభూది రేఖలు పూసుకొని రుద్రాక్షలు ధరించినా చాలా అందంగా ఉందని, రెండవ యోగిని సామాన్యంగా ఉంది కాబట్టి ఆమెకు ఈమె సకురాలై ఉంటుందని, వీరు ఎవరితోనూ మాట్లాడటం లేదు కాబట్టి, ఎవరినీ కన్నెత్తి చూడటం లేదు కాబట్టి, వీళ్ళ పేర్లు ఇతర వివరాలు తెలుసుకోవటం కష్టమని మనోహరదాసు అనే మాంత్రికుడి మహిమతో ఒక మంత్రం జపించి వారిని కుక్కల్లా మన చుట్టూ తిప్పించుకోవచ్చని, కాబట్టి ఆ మాంత్రికుడి దగ్గరికి ఇప్పుడే పోదామని ఆ బాల సన్యాసులు నిర్ణయించుకున్నారు. ఒకరోజు వాళ్ళిద్దరూ మనోహరదాసు ఇంటికి వెళ్ళి పాదాలపైన పడి నమస్కరించి రక్షించమంటూ ప్రాధేయపడ్డారు. గంభీరాకృతుడైన ఆ మాంత్రికుడు, మీకేం కావాలి, చేయగలిగిందైతే తప్పక చేస్తాను అనటంతో వారిలా చెప్పడం ప్రారంభించారు. మాకు కావాల్సింది చెప్పడానికి సిగ్గుగా ఉంది. సన్యాసులుగా మాకిది తగని పని. తప్పుగా అనిపించినా అడుగుతున్నాం. ఈ 10 మాడలు తీసుకొని మా కోరిక తీర్చే మార్గం చెప్పండి అనటంతో మనోహరదాసు, తంత్రాల కోసమే మీ నుంచి ఈ డబ్బు తీసుకుంటున్నాను. మీ కోరిక ఏమిటో సంశయించకుండా చెప్పండి. దేవతలే తప్పులు చేస్తున్నారు, మనుషుల సంగతి చెప్పాలా అన్నాడు. అప్పుడు ఆ సన్యాసులు తాము త్రివేణిలో చూసిన 2 యోగిన్ల గురించి చెప్పి వారిని తమతో కలపమని ప్రార్థించారు. అది విన్న మాంత్రికుడు వారి కోరిక అసాధ్యమైందే అయినా సాధిస్తానని శాస్త్రాలన్నీ పరిశీలించి ఒక శ్లోకాన్ని ఉపదేశించాడు. మీకు నచ్చిన స్త్రీని మనసులో నిలుపుకొని ఈ మంత్రాన్ని 2 లక్షల సార్లు జపిస్తూ పువ్వులతో 1,00,000 హోమాలు చేస్తే ఆ స్త్రీ ఎంత పతివ్రతైనా వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తుంది. వెళ్ళండి అని చిదానంద, రమానందుల్ని పంపించేశాడు. ఆ సన్యాసులు 3 రోజుల్లో మొత్తము అంతా పూర్తి చేసి 4వ రోజు రాత్రి ఒకచోట కుటీరంలో చక్కని పాన్పుని ఏర్పాటు చేసి దానిని బాగా అలంకరించి ఆ యువతి రాక కోసం ఎదురుచూస్తూ మాట్లాడుకోసాగారు. వారి మాటల సారాంశం ఇది. చాలా ఆలస్యమైపోతుందని, పొద్దుపోతుందని
మంత్రం ఇద్దరూ జపించారు కాబట్టి ఆమె వచ్చి ముందుగా ఎవరిని పిలిస్తే వారే వెళ్ళాలని అనుకున్నారు. అంత చీకటిలో ఒకచోట చప్పుడు వినిపించడంతో ఆ యోగినే వస్తుందని భావించిన చిదానందుడు, రమానందుడు తమ మంత్రం ఫలించినందుకు ఆనందిస్తూ తమ పర్ణశాల ఇటువైపు ఉందని చెబుతూ ఆ యువతిని పిలవటం ప్రారంభించారు. ఆమె దగ్గరికి వెళ్ళి తమలో ఎవరు కావాలో చెప్పమన్నారు. అప్పుడు ఆ స్త్రీ భయపడి, అయ్యా, ఎవరు మీరు? నేనెవరనుకున్నారు? దక్షిణ దేశం నుంచి కాశీయాత్రకు వచ్చిన బ్రాహ్మణ వితంతువుని. నేను ఈ త్రివేణిలో గంగాజలం తీసుకోవటానికై వచ్చి ఆ చావడిలో పడుకున్నాం. దాహబాధ తీర్చుకోవడానికి అవతలికి పోతున్న నన్ను ఎందుకు ఆపారు? నేను మీరనుకుంటున్న దాన్ని కాదు, వెళ్ళండి అని చెప్పి వాళ్ళని విదిలించుకొని అవతలికి వెళ్ళిపోయింది. ఈ సంఘటనకు సిగ్గుపడిన ఆ సన్యాసులిద్దరూ, అయ్యో ఇదేమిటి, ఇలా మోసపోయాం. ఇంకా నయం, ఆమె భయంతో కేకలు వేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మనం దొంగలమనుకొని బంధించి తీసుకుని వెళ్ళేవారు. అయినా పద్మిని జాతి స్త్రీలకు తెల్లవారుజాము ఇష్టమైందని గ్రంథంలో ఉంది. అంతవరకు ఎదురు చూద్దాం అని నిర్ణయించుకొని ఆ రాత్రంతా కంటి రెప్ప వేయకుండా ఆ స్త్రీ కోసం ఎదురు చూడటం ప్రారంభించారు. అయితే ఇంకా తెల్లవారినా ఆమె రాకపోవడంతో వారి ముఖాలు వెలవెలబోయాయి. దాంతో ఆ యోగులు బాధపడుతూ మళ్ళీ మనోహరదాసు దగ్గరికి వెళ్ళి మీ మంత్రం పనిచేయలేదని, తమ 3 రాత్రులు శ్రమ వృధా పోవటమే కాకుండా నిన్న రాత్రి పడిన ఎదురైన అవమానం కూడా తమని బాధిస్తున్నదని చెప్పుకున్నారు. వారి మాటలు విన్న మాంత్రికుడు కొంచెంసేపు ధ్యానించి, ఆ యోగినీల పేర్లు ఇతర వివరాలు తెలియకుండా మంత్రం జపిస్తే ప్రయోజనం లేదు. కాబట్టి మీరు వారితో పరిచయం చేసుకుని వారి వివరాలు తెలుసుకుని వస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఆ పని మీద ఉండండి అని పంపించేశాడు. దానితో ఆ బాల సన్యాసులిద్దరూ తాము మనోహరదాసుని చేతిలో మోసపోతున్నామని, తమ సొమ్మంతా హరించేస్తున్నాడని, గట్టిగా మాట్లాడితే ఏదో ఒక మంత్రం వేసి తమని చంపగలడని, ఇక ఆ యోగినీల వివరాలు సేకరించి మరలా మనోహరదాసును కలవటం తప్ప చేయగలిగింది లేదని అనుకుని బయలుదేరారు. ఇలా ఉండగా ఒకరోజు రమానందుడు చిదానందుడితో, మిత్రమా, నేనొక విషయం తెలుసుకున్నాను. 2వ యోగిని నిన్న బ్రహ్మానంద యోగి దగ్గరికి వచ్చి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి దారి తెలపమని, ఎలాగైనా అక్కడికి వెళ్ళాలని, దారి చూపించిన వారికి కొంత డబ్బు కూడా ఇస్తానని కోరింది. అప్పుడు ఆ వృద్ధముని తెలివిగా 2-3 రోజులాగి వస్తే వశిష్ఠముని ఏ ఆశ్రమంలో ఉన్నాడో తెలుసుకుని చెబుతానని చెప్పాడు. దీనిని అవకాశంగా తీసుకొని నేనొక వ్యూహం పన్నుదామనుకుంటున్నాను. దానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. నువ్వు కూడా ఒప్పుకుంటే మనం ఆ కార్యం సాధించగలము అన్నాడు. అప్పుడు చిదానందుడు, ఆ వ్యూహానికి ఎంత ఖర్చు అవుతుందో అందులో సగం భరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలాగైనా ఆ కార్యం సిద్ధించేలా చూడు అనటంతో రమానందుడు అతడి చెవిలో తన వ్యూహాన్ని రహస్యంగా చెప్పాడు. దానికి చిదానందుడు అంగీకరించాడు. రోహిణి, మనం ఈ ప్రయాగ వచ్చి 10 రోజులైతోంది. ఈ తీర్థక్షేత్రాన్ని సందర్శించుకున్నాం. తదుపరి ప్రయాణం మాటేమిటి? ఇక్కడ యోగులు చాలామంది ఉన్నారు. వారంతా దేవ సంచారం చేస్తుంటారు కనుక వారికి వశిష్ఠాశ్రమం ఎక్కడ ఉందో తెలిసే ఉంటుంది. ఎవరినైనా అడిగావా అని జితవతి ఒకరోజు రోహిణిని అడిగింది. అప్పుడు రోహిణి, సఖి, మనం ఈ నగరం చేరుకున్నప్పటి నుంచి ఆ పని మీదే ఉన్నాను. ఇక్కడున్న సన్యాసులు, బైరాగులు అందరూ దుర్బుద్ధి కలవారుగానే ఉన్నారు, కానీ మంచివారిలా కనిపించడం లేదు. శివరాత్రికి ఇక్కడున్న మఠంలో 1000 మంది సన్యాసులు చేరారు. నేను నిన్న అక్కడికి వెళ్ళాను. చాలామంది యోగులు నన్ను కామదృష్టితో చూశారు. అలాంటి వారిని అడగలేక మఠమంతా తిరుగుతుంటే ఒక వృద్ధుడు గోచీ ధరించి శరీరమంతా విభూది, రుద్రాక్షలతో నిండి ఉన్నందున అతడి చూపులు కామ వికారానికి అతీతంగా మరో పరమేశ్వరుడిగా ఉండటం వలన అతని పాదాలకి నమస్కరించి వశిష్ఠముని ఆశ్రమానికి మార్గము అడిగాను.
అతడు రేపు వస్తే చెబుతానన్నాడు అన్నది. అప్పుడు జితవతి, నీకెవ్వరూ నచ్చరు, మోసగాళ్ళున్నారంటావు, కానీ వాళ్లలో మహానుభావులు కూడా ఉంటారు, వినయ విధేయతలతో అడగాలి అంటూ వెంటనే వెళ్ళి తెలుసుకుని రమ్మని తొందరపెట్టింది. మరునాడు రోహిణి తెల్లవారుజామునే త్రివేణిలో స్నానం చేసి విభూది పూసుకొని ఆ వృద్ధయోగి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అతడు ధ్యానంలో ఉండటం వలన ఎదురు చూడసాగింది. ఇంతలో రమానందుడు సమస్త వైరాగ్యము మూర్తిభవించిన సాధువులా తయారయ్యి అక్కడికి వచ్చి, స్వామి, మిమ్మల్ని చూసి చాలా కాలమైందని ఇలా వచ్చాను. నేను రమానందుడు అనే మీ ప్రియ శిష్యుణ్ణి అంటూ ఆ వృద్ధ సన్యాసికి సాష్టాంగపడ్డాడు. అప్పుడు ఆ యోగి కళ్ళు తెరిచి చూసి లేవమని చెబుతూ, నువ్వెవరో నాకు గుర్తులేదన్నాడు. అందుకు రమానందుడు, స్వామి, నన్ను మరిచారా? నేను మీ మిత్రుడైన బ్రహ్మానంద యోగి శిష్యుణ్ణి కదా, మీరు ఆయనతో అద్వైత తత్వాన్ని గురించి చర్చించారు కదా అనటంతో వృద్ధ సన్యాసి, గుర్తుకు వచ్చింది అంటూ రమానందుడిని ఆదరంగా పలకరించి ఇప్పుడు బ్రహ్మానంద యోగి ఎక్కడున్నాడని అడిగాడు. అందుకు బదులుగా రమానందుడు, స్వామి, మీ దయ వల్ల మా గురువుగారు బాగానే ఉన్నారు, నేను ఆయనతోనే ఉన్నాను. బదరికారణ్యంలో కొంతకాలం ఉండి వశిష్ఠుల వారిని కలుద్దామని వెళుతూ ఉండగా ఆయనే ఎదురయ్యారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ కలిసి చంపకారణ్యం వెళ్లారు. మొన్నటి శివరాత్రికి తిరిగి వద్దామనుకొని జనసంచారం ఎక్కువగా ఉంటుందని వశిష్ఠుడు ఆగిపోగా మా గురువుగారు మాత్రం తిరిగి వచ్చారు. ఇప్పుడు పశ్చిమం వైపున యమునా నదీ తీరంలో ఉన్నారు. మరో 2 రోజుల్లో మళ్ళీ చంపకారణ్యం వెళ్ళిపోతారు అన్నాడు. అప్పుడు ఆ వృద్ధయోగి, ఏమిటి, వశిష్ఠుల వారు చంపకారణ్యానికి వచ్చారా? అయ్యో పాపం, నిన్నెవరో ఆయన ఆశ్రమానికి వెళ్ళటానికి మార్గం అడిగారు. తొందరలో వారికేం చెప్పానో తెలీదు, కానీ వారికి ఈ విషయం తెలుసుంటే సంతోషించి ఉండేవారు కదా అనుకుంటూ ఉండగా అక్కడే నిలబడి ఉన్న రోహిణి ముందుకు వచ్చి, స్వామి, మిమ్మల్ని మార్గం అడిగింది నేనే అని ఆ యోగిని స్తుతించింది. అప్పుడు రమానందుడు, స్వామి, ఈ బాలయోగిని ఎవరు? వశిష్ఠుని ఆశ్రమం గురించి ఎందుకు అడుగుతున్నది అని ప్రశ్నించడంతో వృద్ధ సన్యాసి రమానందుణ్ణి వారించి, అద్వైత తత్వవేత్త అయిన బ్రహ్మానంద యోగి శిష్యుడివై ఉండి ఇలా అడుగుతున్నావేమిటి? ఈమె కూడా మనలా సన్యాసం స్వీకరించిందే. పరబ్రహ్మ స్వరూపానికి స్త్రీ పురుష భేదాలు గుణశీలాలు లేవు కదా. ఈశ్వరుని మహిమ తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? వారికి వశిష్ఠుల వారి మీద భక్తి ఎక్కువగా ఉండి ఆయన్ని చూడటానికి వెళ్తున్నారు. సాధువులకి పరోపకారానికి మించిన పుణ్యకార్యం మరొకటి లేదు. మీరు నా కోసం ఒక పని చేయాలి. మీ గురువుగారికి నా మాటగా చెప్పి వీరిని చంపకారణ్యం తీసుకుని వెళ్ళి ఆ మహర్షిని దర్శింపచేయండి. అప్పుడే నేను సంతోషిస్తాను. వయోభారం వల్ల నేను రాలేకపోతున్నాను. దైవికంగా ఆ మహర్షి ఇంత దగ్గరికి వచ్చి ఉండటం కూడా వీరి అదృష్టమే అని రోహిణితో, అమ్మా యోగిని, ఇతడి వయసులో చిన్నవాడే అయినా అన్ని ధర్మాలు తెలిసినవాడు. ఇక వీరి గురువు వశిష్ఠుని మిత్రుడు కాబట్టి నువ్వు నీ బంధువులతో కలిసి ఇతని వెంట బ్రహ్మానంద యోగి దగ్గరికి వెళ్ళండి. ఆయనే మిమ్మల్ని వశిష్ఠుని ఆశ్రమానికి చేరుస్తాడు. బ్రహ్మానందుడు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాడు, వెంటనే వెళ్ళండి అన్నాడు. ఈ గురువుగారి ఆజ్ఞ అనగానే మా గురువుగారు కూడా వెంటనే అంగీకరించి చంపకారణ్య ప్రయాణానికి సిద్ధమవుతారు. మీ బంధువుల్ని తీసుకురండి, వెళదాము అని రమానందుడు చెప్పడంతో రోహిణి జితవతి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా తెలియచేసింది. జితవతి కూడా ఆనందంగా, జరిగిందంతా నిజమని నమ్ము. మన దగ్గర డబ్బులేమీ లేవు కదా, బూడిద పూసుకొని తిరిగే మనల్ని మోహించే వాళ్ళెవరుంటారు, తొందరగా వెళ్దాం పదా అనటంతో ఇద్దరూ వృద్ధ సన్యాసి దగ్గర ఆశీర్వాదం పొంది రమానందుడి వెంట బయలుదేరి బ్రహ్మానంద యోగిని చేరుకున్నారు. బ్రహ్మానంద స్వామి మర్రి చెట్టు కింద పులి చర్మంపై కూర్చొని కళ్ళు మూసుకొని జపం చేసుకుంటున్నాడు. శరీరం దృఢంగా ఉన్నా అతని వయసు 50 దాటి ఉంటుందని అక్కడక్కడా తెల్లబడిన జడలు చెబుతున్నాయి. విభూతి రుద్రాక్షలు ఎక్కువగా ధరించి ఉండటం వలన చూసే వాళ్ళందరికీ అతడొక మహానుభావుడని అనిపించక మానదు.
ఆ యోగి పక్కనే కూర్చొని జపమాల తిప్పుతున్న ఒక శిష్యుడు రమానందుడితో, మిత్రమా, ఈ స్త్రీలెవరు? ఇక్కడికి ఎందుకొచ్చారు? గురువుగారికి స్త్రీల సాంగత్యం పడదని తెలుసు గదా అని అడగటంతో రమానందుడు వారు మామూలు స్త్రీలు కారని యోగినీలను చెబుతూ ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలియచేశారు. ఇంతలో జపం ముగించుకొని కనులు తెరిచిన బ్రహ్మానంద యోగి రమానందుణ్ణి చూసి, త్రివేణికి వెళ్ళి రావడానికి ఇంత ఆలస్యమైందేమిటి? నా మిత్రుడు ప్రద్యుమ్న యోగి కనబడ్డా అని అడిగాడు. అప్పుడు రమానందుడు తాను ప్రద్యుమ్న యోగిని చూశానని, ఆ వృద్ధయోగే ఈ ఇద్దరు సన్యాసుల్ని తమ వద్దకు పంపించి వశిష్ఠముని ఆశ్రమానికి చేర్చమని చెప్పారని రోహిణి జితవతులను చూపించాడు. అప్పుడు జితవతి, రోహిణి ఇద్దరూ బ్రహ్మానంద యోగి పాదాలపైన పడి నమస్కరించి తమకు ఆ ఆశ్రమాన్ని చూపించమని ప్రార్థించారు. ఆ సమయంలో ఆ శిష్యులిద్దరూ వేరే పని మీద ఎక్కడికో వెళ్లారు. బ్రహ్మానంద యోగి వారిద్దరినీ పైకి లేపి, ఇంత చిన్న వయసులోనే యోగిని వేషం ధరించిన మీ భక్తికి మెచ్చుకుంటున్నాను. మీరిప్పుడు తత్వశాస్త్ర చర్చకు వెళుతున్నారా, లేక మరేదైనా కారణముందా, తెలుసుకోవచ్చునా అని అడగటంతో రోహిణి యోగసక్త వృత్తాంతము, వసువుల శాపం గురించి చెప్పింది. అది విన్న ఆ యోగి, ఆహా, మీ కృతజ్ఞత చాలా గొప్పది. వశిష్ఠుడు చంపకారణ్యంలో ఉన్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళటానికి 1 రోజు పడుతుంది. వెంటనే బయలుదేరదామన్నాడు. స్వామి, మీరు ఆ మహర్షితో కొంతకాలం ఉన్నారట కదా, ఆయన ఇంకా అరణ్యంలోనే ఉన్నారా? అరుంధతీదేవి కూడా ఉండే ఉంటుందా? ఆయన దయాహృదయుడేనా అంటూ జితవతి ఇంకా ఏవేవో అనబోతుంటే రోహిణి వారించి, అక్కడికి వెళ్ళేంతవరకు ఓపిక పట్టు, అన్నీ నీకే తెలుస్తాయి అంది. అందుకు ఆ యోగి, చూడండి, మీరెంతో దూరం నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి ఆయన దగ్గరికి వెళ్తున్నారు. మిమ్మల్ని కనికరించకపోతే అది పాపమైతుంది. అదీగాక వచ్చిన అతిథి కోరిక తీర్చకుండా విచారంతో పంపిస్తే అతిథి చేసిన పాపాలన్నీ గృహస్థుడికి వచ్చి అతని పుణ్యఫలమంతా అతిథికి చెందిపోతుంది. కాబట్టి వశిష్ఠుడు మీ కోరిక తప్పక తీరుస్తాడు అని చెప్పి తన శిష్యులతో ప్రయాణానికి వెంటనే సిద్ధం కమ్మని చెప్పాడు. అప్పుడు శిష్యులిద్దరూ శాటి, పటాలాలు, కమండలాలు, నాగబెత్తాలు అన్నీ మూటగట్టి పయనానికి సిద్ధమయ్యారు. అందరూ కలిసి ఉత్తరం దిక్కుగా బయలుదేరారు. అప్పుడు రోహిణి తన మనసులో ఇలా అనుకుంది, ఆహా, విధి విలాసమంటే ఇదేనేమో. ఎంతోమందితో సేవలు చేయించుకుంటూ దుర్భేద్యమైన అంతఃపురంలో నివసించవలసిన ఈ సుందరి ఇలా మహారణ్యంలో సన్యాసుల వెంట వెళుతోంది. ఈ సన్యాసులిద్దరూ ఎక్కడికో తీసుకువెళ్తున్నారు. వీరి మాటలు, చేతలు అన్నీ మోసమనిపిస్తోంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే జితవతి ఒప్పుకోదు. వశిష్ఠుడు ఈ అడవిలో ఉండటం అబద్ధం. మాపై మోహంతో వీరిలా మాయమాటలు చెబుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. విధిని జయించలేం కదా. తత్వబోధ చేయమని శిష్యులు అడగటంతో బ్రహ్మానంద యోగి ఇలా చెప్ప ప్రారంభించాడు. భక్తులారా, ఈ ప్రపంచమే మాయ. కనిపించేదేది సత్యం కాదు. ఈశ్వరుడొక్కడే సత్యం. నిత్యం ఈశ్వరుడు ఈ ప్రకృతిలో ఉండి జగాన్ని శాసిస్తున్నట్లు అనిపిస్తుంది. అటువంటి ఈ ప్రపంచమే అశాశ్వతమని అనుకుంటే ఇక దేహం గురించి ఏం చెప్పమంటారు? కలలో కనిపించనివేవి ఇలలో కనిపించమని తెలిసినట్లు ఆత్మజ్ఞానానికి కూడా ఇవన్నీ అసత్యాలని అనిపిస్తుంటుంది. ఇంద్రియ వ్యామోహం వలనే అజ్ఞానం కలుగుతున్నది అంటూ తన మాటలు యోగినులిద్దరూ వింటున్నారో లేదో తెలుసుకోవటానికి వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడు అతను ఒక శ్లోకం చెప్పాడు. దానికి అర్థము, మానసిక శారీరక సంబంధాలన్నీ సుఖదుఖాలనే లోక సృష్టి వల్ల జరుగుతున్నాయని తెలుసుకున్న విద్వాంసులెప్పుడు మోహాన్ని పొందరు, సంతోషానికి దుఃఖానికి అతీతంగా ఉంటారు అన్నాడు. అది విన్న జితవతి రోహిణితో, సఖి, ఈ మహాత్ముడి ఉపన్యాసం వింటున్నావా? కర్ణామృతంలా అనిపిస్తున్నది కదా. బ్రహ్మానంద యోగిని బ్రహ్మవేత్తలలో అధికుడిగా చెప్పవచ్చు. అటువంటి వాడు మనల్ని మాయ చేసి తీసుకుపోతున్నాడని చెప్పిన నీ మాటలు ఎలా నమ్మమంటావు? ఇక ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా
వీరి వెంట నడు, మన కార్యం తొందరగా నెరవేరుతుంది అనటంతో రోహిణి ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. వారు అలా ప్రయాణించి కొంతకాలానికి చంపకారణ్యం చేరారు. కాశీ మజిలీ కథలు 92వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.